నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. అయితే చాలా సంతోషంగా ఉంది. ఇక నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మన యొక్క హిందువులకి మరి భగవంతుడు శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి ప్రదేశము అయోధ్య. త్రేతాయుగంలో అయోధ్యలో శ్రీరామచంద్రుడు అటువంటి జన్మించినటువంటి ఆ సంవత్సరము ఏమిటిగా నిర్ణయించాలో తెలిసిందంటే, ఇది 10వ తేదీ జనవరి 5114 సంవత్సరాలు బీసీగా నిర్ణయించబడింది. అయితే ఇది 12 గంటల నుంచి 1 గంట మధ్యాహ్నం లోపల ఈయన జన్మించాడని, ఆ రోజున నవమి అని, ఆ రోజున కుండలిని గనక గీచినట్టయితే ఈ యొక్క కర్కాటక లగ్నంలో ఈయన జన్మించాడని, ఆ తర్వాత పునర్వాసు నక్షత్రంలో జన్మించి ఉన్నాడని మనకి తెలుస్తోంది. ఇదంతా కూడా వాల్మీకి రామాయణంలో తులసీదాసు యొక్క ఆయన రాసినటువంటి హనుమాన్ చాలీసా ఈ రామాయణంలో కూడా మనకి ఈ విషయం అంతా బోధపడింది. ఇది శాస్త్రజ్ఞులు కూడా సైంటిఫిక్గా చాలా పరిశోధనలు జరిపిన తర్వాత ఇది నిజమే అని మనకు తెలిసింది. అయితే శ్రీరామచంద్రుడు ఒక అవతారమూర్తి. ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అని మనకి అర్థమైంది. ఈయన ధర్మ రక్షణ కోసం, మరి దుష్టన శిక్షణ కోసం కూడా ఈయన పుట్టడం జరిగింది. ఈయన పుట్టిన తర్వాత విశ్వామిత్రుడు, వశిష్ఠుడు వీళ్ళ దగ్గర శిష్యరికం చేసి, మరి శాస్త్రాలలోనూ తర్వాత శస్త్ర విద్యల్లోనూ ఈయన అభ్యసించి దుష్ట శిక్షణ అనేది జరిపాడు, శాస్త్రాన్ని నిలబెట్టాడు, సనాతన ధర్మాన్ని కూడా ఈ నిలబెట్టడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి రీతిలో ప్రపంచమంతా కూడా ఈయన పరిపాలించడం అనేటువంటి జరిగింది అనేటువంటి విషయము ఖచ్చితంగా మనం ఒప్పుకొని తీరాల్సిందే. ఈ శ్రీరామచంద్రుడి యొక్క అయోధ్యలో పుట్టిన తర్వాత కాలాంతరంలో ఈ యొక్క మొఘలులు ఎప్పుడైతే వాళ్ళు భారతదేశంలోకి ప్రవేశించారో, వాళ్ళు ఈ యొక్క ప్రాంతాన్ని ఆక్రమించి బాబరీ మస్జిద్ కట్టుకొని ఈ ప్రదేశం అంతా మాదే అని చెప్పి వాళ్ళు అన్న తర్వాత, ఎన్నో సంవత్సరాలు వాద వివాదాలతో గడిచిన తర్వాత ఆ బాబ్రీ మస్జిద్ అనేటువంటిది కూలగొట్టడం జరిగింది. కానీ అనేక రకాలుగా కేసులు జరిగిన తర్వాత సుమారు 550 సంవత్సరాలు నిర్విరామంగా మనం పోరాడిన తర్వాత ఈ యొక్క సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ప్రకారంగా ఆ ప్రదేశం మనం చేజిక్కించుకోవడం కూడా జరిగింది. అది చేజిక్కించుకున్న తర్వాత అసలు అది మనం చేజిక్కించుకోవడానికి ప్రధానమైనటువంటి ఎవిడెన్స్ అంటే సాక్ష్యం ఏమంటే రామభద్రాచార్యుల వారు ఆయన చెప్పినటువంటి వాంగ్మూలం ప్రకారంగా జడ్జిలు కూడా అవాక్కైపోయి ఆ జడ్జిమెంట్ ఇవ్వటం, ఆ యొక్క అయోధ్య శ్రీరామచంద్రుడిదే అని వాళ్ళు నిర్ణయించటం అనేటువంటిది జరిగింది. ఈ విషయం మనకు తెలుసు. ఇది జరిగిన తర్వాత మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఆలయ నిర్మాణం చాలా గొప్పగా నిర్మించాలని పూనుకున్నారు. అందుకు భారతీయులందరూ కూడా సహృదయంతో ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఆ యొక్క అద్భుతాన్ని చూడాలని అహర్నిశలు కూడా ఎదురు చూస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో అనేక మంది మహాత్ములు, ఆ తర్వాత శాస్త్రకారులు, అనేక రకమైనటువంటి మరి శిల్పకారులు, అనేకలుగా పండితులు ఎన్నో రకాలుగా పరిశోధనలు జరిపిన తర్వాత ఎలా నిర్మించాలి, ఏ పద్ధతుల్లో నిర్మించాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నీ ఒక పద్ధతి ప్రకారంగా నిర్మించడం అనేటువంటిది జరిగింది. అది ఈ రోజున అత్యద్భుతమైన వైభవోపేతంగా నిర్మాణం అనేటువంటిది జరిగింది. ఇక మిగిలిందల్లా ఏమిటంటే శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ. ఈ విగ్రహ ప్రతిష్టని స్థాపించాలని నిర్ణయించుకున్న తర్వాత ఒక ముహూర్తాన్ని చూడాల్సి వచ్చింది. అయితే ఈ ముహూర్తము ఎవరు నిర్ణయించారు అని అంటే, ఒక అద్భుతమైనటువంటి జ్యోతిష్యుడు ముహూర్తాలు నిర్ణయించడంలో దిట్ట. ఈయన పేరు ఏమిట్రా అని అంటే కాశీ పండితుడు. ఈయన గణేశ్వర శాస్త్రి ద్రావిడ్ అనేటువంటి ఈ పేరు గలటువంటి మహాపండితుడు ఈ విగ్రహ ప్రతిష్ఠ ఎప్పుడు జరపాలి అనేటువంటిది ఆ ముహూర్తాన్ని నిర్ణయించాడు. ఆ ముహూర్తం ఏ రోజు అంటే 22వ తేదీ జనవరి 2024వ సంవత్సరం. అంటే మన సంవత్సరంలోనే ఈ నెలలోనే 22వ తేదీన ఈ యొక్క శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరగబోతోంది. అయితే ఈ విగ్రహ ప్రతిష్టకి మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో కేవలం 84 సెకండ్లు మాత్రమే ఈ విగ్రహ ప్రతిష్ఠ జరగాలి.
అటువంటి పరిస్థితుల్లో మరి విగ్రహ ప్రతిష్ఠ ఏదైతే ఉందో, ముహూర్తాన్ని ఏదైతే నిర్ణయించారో, ఈ ముహూర్తం సరి అయినది కాదు, ఇది దోషపూరితమైనటువంటి ముహూర్తం అని ఎందరో పండితులు మరి రకరకాలుగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ కూడా ఒకవేళ బాగా పరిశోధించినటువంటి స్థితిగతులు కనుక చూసినట్టయితే ఈ ముహూర్తం చాలా అద్భుతంగా ఉంది అని మాత్రం చెప్పవచ్చు. ఒక రకంగా ఒక చమత్కారం ఏమిటంటే, ముఖ్యంగా శ్రీరామచంద్రుడు యొక్క ఆ యొక్క హోరోస్కోప్ అంటే కుండలిని మనం చూసిన తర్వాత, అందులో ఉన్నటువంటి శక్తిని, ఎనర్జీని మనం చూసిన తర్వాత, ఆ ఎనర్జీ పూర్తిగా ఈ కాలంలో మన ముందున్నటువంటి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కుండలిలో కూడా ఉంది అనేటువంటి విషయం మనకు బోధపడింది. శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు రేపటి రోజున ప్రధానమంత్రి అవుతాడేమో అన్నంతగా మనము ఆలోచించవలసి వస్తోంది. అటువంటి పరిస్థితిలో ఈయన ఆధ్వర్యంలో, మోడీ గారి ఆధ్వర్యంలో ఈ శ్రీరామ మందిరం జరిగింది. తర్వాత ఎందరో ప్రముఖులు విచ్చేస్తున్నారు, ఎందరో ప్రముఖుల్ని ఆహ్వానించారు. ఆ రోజున అద్భుతమైనటువంటి రీతిలో ఈ యొక్క శ్రీరామచంద్రుని పట్టాభిషేకం జరగబోతోంది. ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుంది. అది పట్టాభిషేకంతో సమానం. అంటే ధర్మ రక్షణ కోసం మన యొక్క ప్రజలందరూ, అంటే ప్రపంచంలోని ప్రజలందరూ కూడా ఆనందంతో, ఆహ్లాదంగా, ఆరోగ్యంతో, సౌభాగ్యంతో, సుఖాలతో జీవించే విధంగా ఈ విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుంది అని మనకి అర్థమవుతోంది. అయితే దోషపూరితం ఏమిటి అన్నప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ రోజు ఆ విగ్రహ ప్రతిష్ఠ సమయానికి ఏమిటి లగ్నము అనంటే మేషలగ్నం అవుతోంది. మేషలగ్నంలో ఎవరున్నారయ్యా అంటే గురువు ఉన్నాడు. గురువు గారు అన్ని దోషాలన్నీ కూడా హరించవేస్తాడు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఇకపోతే మరో విషయం ఏంటంటే, వ్యయంలో అంటే మేషరాశికి వ్యయంలో అంటే మీనరాశిలో రాహు ఉన్నాడు. ఈ రాహు అనేక రకాలుగా దోషపూరితం అవుతాడు. అతన్ని కుజుడు ధనస్సులో ఉండి కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి కుండలిలో ఏర్పడింది. ఇకపోతే ఇంకొక విషయం ఏమిటనంటే, మళ్ళీ శనైశ్చరుడు త్రికోణ స్థానమైనటువంటి కుంభంలో ఆ రాశిలో శనైశ్చరుడు ఉండడం, ధర్మరక్షణ కోసం అతను నిలబడి ఉండడం అని కూడా జరుగుతోంది. ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే గ్రహాలన్నీ కూడా శక్తివంతంగా ఆ రోజున కుండలిలో కూర్చొని ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. అయితే ఒకవేళ శ్రీరామచంద్రుడి యొక్క నక్షత్రం పునర్వసు అయితే ఆ రోజు నక్షత్రం మృగశిర అవుతుంది. ఇది సరిపడటం లేదేమో, కానీ ఈ యొక్క కుండలిలను, రెండు కుండలిని అంటే ఆయన పుట్టినటువంటి సమయంలో ఏదైతే ఆ హోరోస్కోప్ ఆ కుండలి ఉందో, ఆ కుండలి కనుక ఒక్కసారి పరీక్షించినట్టయితే అక్కడ కర్కాటక లగ్నం అవుతుంది. కర్కాటకంలో గురువు చంద్రులు ఉన్నారు. ఇకపోతే వ్యయంలో కేతు ఉన్నాడు, అంటే మోక్షస్థానంలో కేతు ఉన్నాడు. రాహు షష్టమంలో ఉన్నాడు, అంటే ధనస్సులో ఉన్నాడు. ఆ తర్వాత శనైశ్చరుడు ఉచ్చస్థితిలో సప్తమంలో ఉన్నాడు, అంటే మేషరాశికి సప్తమం తులా అవుతుంది, అక్కడ ఉన్నాడు అన్నమాట. ఇకపోతే కుజుడు మరి ఉచ్చస్థితిలో మరి ఎక్కడున్నాడంటే మకరంలో ఉన్నాడు. శుక్రుడు ఉచ్చస్థితిలో భాగ్యంలో ఉన్నాడు, అంటే 9వ స్థానంలో మీనంలో ఉన్నాడు. ఇకపోతే రవి బుధులు దశమంలో ఉన్నారు, అంటే మేషరాశిలో ఈ యొక్క కేంద్ర స్థానం అన్నమాట. ఈ రాజ్యస్థానం అంటారు, కర్మస్థానం అంటారు, అది మేషరాశి అవుతుంది. అక్కడ రవి బుధులు కూడా ఉన్నారు. ఈ రకంగా మనం చూస్తే ఈ లగ్నానికి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా శక్తివంతంగా కూర్చొని ఉన్నాయి. పునర్వసు నక్షత్రం ఆ రోజు నవమి, త్రేతాయుగం. ఆ యుగంలో ఈయన జన్మించినటువంటి పరిస్థితి, అంటే ఈయన జన్మించింది సుమారుగా 7123 సంవత్సరాల వెనక ఇతను పుట్టి ఉన్నాడు. అయోధ్యనే కాకుండా ప్రపంచాన్ని పరిపాలించాడు అని మనకు అర్థమవుతోంది. ఇకపోతే ఇక్కడ ఈ యొక్క రోజున ఏదైతే 22వ తేదీన గ్రహస్థితులు కనుక చూసుకున్నట్టయితే, నేను ఇప్పుడే చెప్పాను ఆ రకంగా ఉన్నటువంటి పక్షంలో ఇక ముహూర్తం ఏమిటయ్యా అంటే అభిజిత్ ముహూర్తం. ఈ అభిజిత్ ముహూర్తం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విశేషం. ఇది అభిజిత్ అంటేనే గెలుపు అనేది, విజయము అనేది. ఆ యొక్క గెలుపు కాలంలో ఈ యొక్క ముహూర్తం నిర్ణయించి ఉన్నారు. కాబట్టి అయోధ్య అంటేనే ఎవ్వరు కూడా జయించలేనటువంటిది. అయోధ్యలో జయము పొందేటువంటి అభిజిత్తులో ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరుగుతోంది. కాబట్టి ఏమాత్రము సందేహించాల్సినటువంటి అవసరం లేనే లేదు. పండితులందరికీ కూడా ఈ విధంగానే అర్థం చేసుకోవాలని నా మనవి. ఇకపోతే రాబోయే కాలంలో తూచా తప్పకుండా అద్భుతమైనటువంటి రోజులు మనం చూడబోతున్నాం. సనాతన ధర్మం మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. హిందూ ధర్మం మళ్ళీ ఒక వెలుగబోతుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా చిన్న చిన్న దోషాలు ఉన్నాయి కాబట్టి
చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని నేను ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాను. అచేత ఖచ్చితంగా మన వంతు ప్రయత్నంగా మనము మన అయోధ్యని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈ ఆలయం 200 కాదు 300 సంవత్సరాలు కూడా పూర్తిగా నిలబడిపోతుంది అని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. దీనికి సుదీర్ఘమైనటువంటి ఆయువు ఉంది, సుదీర్ఘమైనటువంటి శక్తి ఉంది, మహత్తరం ఉంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఈ యొక్క మరి ఏదైతే విగ్రహ ప్రతిష్ఠ ఉందో, ఈ ప్రాణ ప్రతిష్ఠ ఆ రోజు జరుగుతుంది, 84 సెకండ్లలో జరుగుతుంది. ఈ ప్రాణ ప్రతిష్ఠ ఎలా జరుగుతుంది అని అంటే, అద్భుతమైనటువంటి గొప్పవారైనటువంటి ఉపాసకులు మొట్టమొదట పాలాభిషేకం చేసి, అంటే ఆవు యొక్క పాలతో అభిషేకం చేసి, ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి, ఆ తర్వాత కళ్ళు తెరిచి, ఆ తర్వాత ఏవైతే శ్లోకాలు మంత్రాలు చదవాలో అవన్నీ చదివిన తర్వాత ఒక పద్ధతి ప్రకారంగా ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఈ యొక్క మహాపండితులు అందరూ కూడా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. దీన్నే ప్రాణ ప్రతిష్ఠ అంటారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ వల్ల ఏమవుతుందనంటే, ఆ విగ్రహానికి సూర్యుడికి ఉన్నటువంటి శక్తి, అంటే సౌరమండలంలో ఎన్ని శక్తులు ఉన్నాయో అన్ని శక్తులు కూడా ఈ విగ్రహానికి కలుగుతాయి. శ్రీరామచంద్రుడి యొక్క ఆ దివ్య జ్యోతి ఆ విగ్రహంలో వెలుగుతుంది అని మనం తెలుసుకోవచ్చు. ఆ విగ్రహాన్ని మనం దర్శించుకొని తప్పకుండా మనం మరి చిరంజీవులమై సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో విరాజిల్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను, మీకు చెప్తున్నాను. పోతే ఆ రోజున మీరు తూచా తప్పకుండా అందరూ కూడా, హిందువులైనటువంటి వాళ్ళందరూ కూడా, ఏ మతస్థులైనటువంటి వాళ్ళు కూడా ఆ శ్రీరామచంద్రుడికి అష్టోత్తరాలు కానీ సహస్రనామాలతో కానీ లేకపోతే ఆయన తగిన రీతిలో శ్లోకాలతో కానీ పూజించుతున్నటువంటి పక్షంలో ఆయన యొక్క దీవెనలు తప్పకుండా మనకు కలుగుతాయి. అందుకని 22వ తేదీ జనవరి మర్చిపోకండి, ఈ సంవత్సరమే తప్పకుండా మీరందరూ కూడా ఆయన ప్రతిష్టా కాలంలో పూజలు చేయండి అని నేను మీకు ఒక ప్రార్థనగా నేను చెప్తున్నాను. జాగ్రత్త పడండి. తెలిసిందా? సెలవు. మరి ఉంటాను. నమస్కారం.